సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి నీ జీవితంలో ఈరోజు వెలుగు తీసుకొచ్చేందుకే ఈ సందేశం నీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ సాయి భక్తులైన ప్రతి ఒక్కరికి శాంతిని ఇవ్వడమే నా బాధ్యత. వాళ్ళు సంతోషంగా ఉండి వాళ్ళ కష్టాలను తీర్చడమే నాకు ఎంతో తృప్తి. అదే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. నీ బాబా నీ కోసం ఈ సందేశం తీసుకొని వచ్చారు. ఈరోజు నువ్వు నా ముందున్న ఒక అద్భుత శక్తిని తాకావు కదా, ఆ అద్భుత శక్తి వల్ల నీ జీవితాన్ని వెలుగుదారిలో నడిపించబోతున్నాను. ఒక గొప్ప శక్తిని నువ్వు చూడబోతున్నావు. అర్థం కాలేదా తల్లి? నీ నిందలను, నీ కష్టాలను, కన్నిటిని తొలగించబోతున్నానమ్మా. ఈరోజు నేనే స్వయంగా సాక్షాత్తు ఆ షిరిడి నుంచి నీకు ఒక బహుమతిని కూడా తెస్తున్నాను. నీకు గొప్ప బహుమతిని అందించబోతున్నాను తల్లి. నీ ఆర్థిక సమస్యలను, ఆ వివాహం జరగకపోతే ఆ యొక్క వివాహం జరిగే సమస్యను, సంతానం కలగకపోతే నీకు ఒక సంతానం సమస్య తీర్చి బిడ్డను అనేది నీ చేతిలో ఇచ్చి నిన్ను మనసు పులగించేలా చేస్తాను. నీ జీవితం తప్పకుండా మారుతుంది అనే భరోసా నీకు కల్పిస్తాను. నేను చెప్పే మాట మామూలు మాట కాదు అని గుర్తుపెట్టుకో. నువ్వు నీ ఇంట్లో బరువు బాధ్యతలన్నీ నువ్వే మోస్తూ ఉన్నావు కదమ్మా. లోపల ఎంత బాధపడుతూ ఉన్నా సరే పైకి ఆనందంగా నటిస్తూ ఉన్నావు. తల్లి నీ కష్టాలను అందరి దగ్గర దాచవచ్చు, కానీ నీ కన్నీళ్లను కూడా ప్రతి ఒక్కరి దగ్గర దాచవచ్చు, కానీ నిన్ను గమనిస్తున్నా ఈ సాయి తండ్రి దగ్గర దాచలేవు. నీకు తెలియని విషయాలు కూడా నాకు తెలుసమ్మా. ప్రతి ఒక్కరి దగ్గర నీ కన్నీళ్లను, నువ్వు కష్టాలను దాచుకుని నవ్వుతూ వెళ్ళిపోతున్నావు. అలాంటి సందర్భంలోనే నీలో ఒక సందేహం కూడా ఉంది. అసలు నా బాబా నాతో ఉన్నారా? ఉంటే ఎందుకు నాకు అడిగింది ఇవ్వడం లేదు, సమాధానం చెప్పడం లేదు అనుకుంటూ ఉన్నావు కదా. ఈ ఆలోచన నీలో కలిగిందా లేదా అని ఆ సందర్భంలో నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా నీ చేతుల్లో విభూది ఉంది, నా గుండెల్లో చెప్పలేనంత బాధ ఉంది, ఆ బాధ ఏంటి బాబా, సమాధానం ఇవ్వు, ఈ బిడ్డకు నువ్వు సమాధానం ఇచ్చే తీరాలి అని అడుగుతూ ఉన్నావు. అవును కదమ్మా. చూడమ్మా, ఏ వెలుగును తాకినా నీకు జీవితంలో చీకటి మొత్తం కూడా పోతుంది. ఇది చెప్పడానికి ఆ వెలుగును తాకమన్నాను. ఆ వెలుగును చూసి ఆ దారిలో నమ్మకంతో వెళ్ళమంటే నీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. కష్టాల కొలిమిలో నడుస్తూ ఉన్నావు తల్లి. నువ్వు కంటికి ఏది కూడా కనిపించడం లేదు. ఎటువైపు వెళ్తే ఏ ముళ్ళు గుచ్చుకుంటుందో, ఎటువైపు నడిస్తే ఏమి ఊబి ఉందో అని సతమతమవుతూ ఉన్నావు. అందుకే నా బిడ్డవైన నీకోసం ఈ సాయి తండ్రి నీకోసం వెలుగుని తీసుకొచ్చాను. పూర్తి నమ్మకంతో నడువు. నేను చూపిన వెలుగులో ఆ వెలుగు నీ జీవితంలో శాశ్వతం చేస్తాను. నువ్వు నన్ను పిలిస్తే నేను పలుకుతానమ్మా. నువ్వు ఏడిస్తే నీ కన్నీరు కూడా నేను తుడుస్తాను. నా స్వహస్తాలతో తుడుస్తాను. నువ్వు పడిపోతే నా బిడ్డని నేను పట్టుకుంటాను. నువ్వు ఎక్కడున్నా సరే తల్లి, నేను నీకు దారిని చూపుతాను. నీ కోరిక తీరడం ఆలస్యం అవుతుందేమో అన్నా నీ యొక్క అనుమానం ఖచ్చితంగా అది అనుమానంగానే ఉంచి ఖచ్చితంగా త్వరలో నెరవేరుస్తాను. నువ్వు కోరిన విజయాన్ని నీకు సొంతం చేస్తాను తల్లి. ఎవరు నిన్ను తోడుగా లేకపోయినా సరే, ఎవరు నీకు అండగా లేకపోయినా సరే, ఈ సాయి తండ్రి ఎప్పుడూ నీ చేతిని వదలనని గుర్తుపెట్టుకో. భయపడకు తల్లి. ఈ సాయి బిడ్డకు అసలైన భయం అనేదే ఉండకూడదు. నీకు ఆకలి వేస్తే అన్నం కూడా నేనే పెట్టగలను. ఎందుకంటే నేను నీ తల్లి తండ్రి స్థానం తీసుకున్నాను కాబట్టి. నీతో పాటే నేను ఉన్నానని నమ్ము. ఈరోజు నువ్వు తాకిన ఈ వెలుగు ఒక చిహ్నం. ఈ వెలుగులోనే నీ మనసులో వెలిగించు. ఈ వెలుగుని వెలిగించి అదే ఆశ, భక్తి, నమ్మకం అని నమ్ము. ఈ వెలుగులోనే ఈ మూడు కూడా ఉంటాయి. వీటిని నీ గుండెల్లో వెలిగించు తల్లి. నీ హృదయంలో వెలిగే విశ్వాసమే నిన్ను శాంతి వైపు నడిపిస్తుంది. నీ పనులలో కాస్త ఆలస్యమైనా సరే సమయానికి అన్నీ నేను నీకు అందిస్తాను. చూడు తల్లి, ఇప్పుడు నీ కంటిలో కన్నీరు ఉంది కదా, నీ కంటిలో కన్నీరు ఉంది.
అయినా సరే ఒక్కసారి శ్రద్ధగా నీ బాబా చెప్పేది విను. నీ బాబా మాట నీకు తోడుగా ఎవ్వరూ లేనప్పుడు ఉన్నానని నమ్మావు. అలాగే ఇప్పుడు నమ్ము. నీతో ఎవ్వరూ మాట్లాడకపోయినా సరే నీ బాబా ఎప్పుడూ నీతో మాట్లాడుతూనే ఉంటాడు తల్లి. నువ్వు చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని నేను వింటున్నాను, ఆలకిస్తున్నాను. చిన్న పిల్లాడిలా నువ్వు చెప్పిన ప్రతి మాట వింటున్నాను. నా బిడ్డ మాటలే నాకు ఆనందాన్ని ఇస్తాయి. నువ్వు బాధపడితే నాకు బాధ కలుగుతుంది. నా బిడ్డ నాతో మాట్లాడితే ఆ మాటల్లో కష్టం అనేది లేకుండా చెయ్యాలనేదే నా తాపత్రయం. ఎంతో అద్భుతమైన జీవితాన్ని, సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను. నువ్వు ఎప్పుడూ నాకు ఎంతో విలువైన దానిని ఇవ్వమ్మా. నా భక్తులు నాకు ఏ సమస్య ఉన్నా నేను ఖచ్చితంగా తొలగిస్తాను. సంతాన సమస్యతో బాధపడుతున్నావని అర్థమైంది. త్వరలోనే మీ దంపతులకు సంతాన ప్రాప్తిని కూడా కలిగిస్తాను. ఆశతో ఎదురుచూడు. నీకు దిగులు చెందే అవసరమే లేదమ్మా. విలువైన నీ కన్నీరు వృధా కానివ్వకు. నీ ప్రార్థనలు ఆలస్యం అవ్వచ్చేమో కానీ వృధా మాత్రం అస్సలు కావు. దీనికి నేను ఎప్పుడూ కూడా నీకు వాగ్దానం చేస్తున్నాను. నీ ప్రతి కథ ప్రతిదీ నాకు తెలుసు. ఈ తండ్రిపై నమ్మకం మాత్రం ఉంచు. తప్పకుండా నీ కోరిక నెరవేరే తీరుతుంది తల్లి. త్వరలోనే నువ్వు కోరిన సంతాన భాగ్యం నీకు కలగబోతుంది. మీ దంపతులు సంతోషంగా ఉంటారు. ఈ తండ్రిపై నమ్మకాన్ని మాత్రమే ఉంచు. అన్నీ సవ్యంగా మారుస్తాను తల్లి. నువ్వు మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు కదా, అందులో నీకు మంచి దారి చూపించి నీ కోరిక కూడా తీరుస్తాను. నీ నైపుణ్యాన్ని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసుకోకు. నిన్ను నువ్వు నమ్ము. నీ యొక్క ప్రయత్నాన్ని మాత్రం నా ఆశీర్వాదంతో ఎప్పుడూ ప్రయత్నించు. నేను ఆ ప్రయత్నానికి ఫలితం ఇస్తాను. ఈ తండ్రి ఆశీర్వాద బలంతో నువ్వు ఏదనుకుంటే అది సాధించగలవు. ఇందులో సందేహమే లేదు. నువ్వు కోరిన ఉద్యోగం కూడా అలాగే వస్తుంది. నీకు ఆశపడ్డ ఉద్యోగం, నువ్వు పడుతున్న అప్పుల బాధలో నలిగిపోతున్నావు కదా, అప్పులన్నీ కూడా నిన్ను తినేస్తూ ఉన్నాయి కదా, ఆ అప్పుల బాధ తొలగిస్తాను. నీ మనసుకి ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్న ఆ సమస్య తీరుస్తాను. అయితే అతి త్వరలోనే అవి కూడా నీకు తీరబోతున్నాయి. నిశ్చింతగా ఉండు. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నానని నమ్మకంతో మాత్రమే ఉండు. ఆ నమ్మకమే నీ జీవితంలో కొత్త దారి, కొత్త తలుపులను తెరుస్తుంది తల్లి. నీకు అంతా మంచే జరుగుతుందని నేను వాక్కు ఇస్తున్నాను కదా. ఈ తండ్రి నీ వెంట ఉన్నంత వరకు నువ్వు దేనికోసమో బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరి కోసమో ఆలోచించాల్సిన అవసరమో అంతకన్నా లేదు. అన్నీ కూడా నేను చూసుకుంటాను కదా. నువ్వు ధైర్యంగా, సంతోషంగా ఉండు. ఈ తండ్రి నీకు ప్రసాదించిన జీవితాన్ని ఆనందంగా గడపడానికి నీ సాయి శక్తిలా ప్రయత్నించు. ఆలోచించు. నీ కష్టాలు, సమస్యలు ఉంటే నా పాదాల చెంత వదిలేసి నువ్వు వెళ్ళిపో. వాటి గురించి నీకు అస్సలు పని లేదమ్మా. కేవలం నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఫలితం మాత్రం మిగతావన్నీ నేను చూసుకుంటాను తల్లి. చూడు, ఇప్పుడు నేను ఎప్పుడూ కూడా నా నామాన్ని స్మరిస్తూ ఉంటావు. ప్రతిరోజు కూడా నా నామస్మరణే చేస్తూ ఉన్న నా బిడ్డవైన నిన్ను నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా అభినందిస్తాను, ఆశీర్వదిస్తాను. నాకు దీపారాధన చేయనిదే బయటికి వెళ్ళవు. అలాంటి నిన్ను ఎప్పుడూ కూడా శుభమే జరుగుతుంది నీకు. నువ్వు దేని గురించి దిగులు చెందకుండా నిశ్చింతగా ప్రస్తుతం నీకున్న కష్టాలు కేవలం పరీక్షలు మాత్రమే అనుకో. అవి నిన్ను భయపెడతాయి. అంతేకాని నువ్వు ధైర్యంగా ఎదురు నిలబడు. నీ ముందు నేను ఉంటాను కదా, అన్నీ సవ్యంగా జరిపిస్తాను. ఇందులో నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. దిగులు పడాల్సిన అవసరం నీకు ఏముంది చెప్పు. మాట ఇస్తున్నది ఈ ప్రపంచాన్నే పరిపాలించే నీ బాబా తల్లి. 6 ఇది జరిగే జరుగుతుంది. ఇది సాయి సత్యవాకు. ఇక దిగులనేది వదిలేసి సంతోషంతో మాత్రమే ఉండు. అన్నీ నేను చూసుకుంటాను. నీ బాబా ఈ సందేశం నీకోసం మాత్రమే అందిస్తున్నాను. నా దివ్యశక్తిని నువ్వు తాకడం ద్వారా నీ జీవితంలో ఎటువంటి శక్తి ప్రసాదించబోతున్నాను. చీకట్లో నడుస్తూ ఉండిన నీ రోజులు ఎవరు ఎన్ని చెప్పినా వినిపించుకోవడం లేదు. అయినా ఎన్ని మార్గాలు చూపినా నీకు కనబడడం లేదు. అలాంటి నా బిడ్డల కోసం ఈరోజు నా దివ్యశక్తితో వారికి ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తాను. అద్భుతమైన వాక్కుతో పాటు అద్భుతమైన శుభ ఆశీర్వాదాన్ని కూడా కల్పిస్తున్నాను. నేను అసలు ఏమంటున్నాను అంటే, ధైర్యం, నమ్మకం ఏమీ వదులుకోవద్దు. ఆశ, శ్రద్ధ, సబూరి వీటిలో కూడా నీ దివ్యశక్తి లాగానే వెలిగించుకుంటూ నమ్మకంతో ముందుకెళ్ళు. ఎప్పుడూ కూడా శ్రద్ధ, సబూరిని వదలకూడదు. నమ్మకాన్ని కోల్పోకూడదు. అది అలాగే ధైర్యాన్ని కూడా నీ హృదయంలో పెట్టుకోవాలి. వెలుగుతూ ఉంటాయి. వెలుతురులో
జీవితాంతం సంతోషంగా మారాల్సింది నువ్వే. నీకు నీ జీవితం చీకటిమయంగా అనిపించినప్పుడు నీ భవిష్యత్తులో అద్భుత దీపం వెలిగించేది మాత్రం ఈ సాయి తండ్రి అని గుర్తుంచుకో. నీ జీవితం ప్రకాశవంతంగా తయారవ్వబోతుంది. అయితే నీకు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, ఆ దివ్యశక్తి అనేది ఏదో కాదు, ఈ బాబానే ఇవన్నీ చెప్పారు. చెప్పింది కూడా ఈ బాబానే. నువ్వు నమ్మకంతో ఉండాలి, శ్రద్ధ సబూరితో ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని చెప్పింది కూడా నేనే. నేను ఎలా చెప్పినా నా ప్రతిరూపంగా నా ఆలోచనతో ఈ బాబా వాక్కు ఎవరి ద్వారా అయినా సరే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీ గుండెల్లో ధైర్యాన్ని నింపడానికి నేను నీకు అందిస్తూ ఉంటాను. నీ జీవితం ప్రకాశవంతంగా చేయడానికి, నీ భవిష్యత్తు ఎంతో అందంగా తయారు చేయడానికి చెప్తూ ఉంటాను. ఇది అర్థం చేసుకున్నటువంటి నీకు ఏ కష్టము అనేది ఉండదు. ధైర్యం కానీ లేదంటే ఈ నమ్మకం కానీ ఇవన్నీ కూడా నా ప్రతిరూపాలేనమ్మా. అవి ఎప్పుడైతే నీ గుండెల్లో ఉంటాయో నీ సాయి నీ హృదయంలోనే ఉన్నట్టు. ఈ తండ్రి నివాసం చేసుకున్న నీ హృదయం ఒక గుడి లెక్క, ఒక కోవెల లెక్క. నీ హృదయం కోవెలలో ఉన్నప్పుడు కష్టాలు కన్నీరు ఎదురవుతాయా? చీకటి అనేది ఉంటుందా? అందుకే చెప్పాను నీ జీవితం ప్రశాంతంగా మారబోతుంది అని. నీకు కన్నెత్తైనా ఎవరూ కూడా శత్రువులు ఉండరు. శత్రువులు అనే మాట కూడా నీ జీవితంలో లేకుండా చేస్తాను. శత్రువులు మిత్రులుగా చేస్తాను. తల్లి, నువ్వు ఈ సాయిబాబా మీద నమ్మకంతో, ఈ సాయి తండ్రి మీద పూర్తి నమ్మకంతో ఉన్నప్పుడు నిన్ను నేను ఎలా వదులుతానో చెప్పు. ఏ విషయంలో అయినా, ఏ పని చేసినా, ఏ ఒక్క మాటలో అయినా సరే నిన్ను నేను ఎప్పటికీ కూడా చూస్తూనే ఉంటాను. నీకు ఆపద, నువ్వు తడలడిల్లే ఒక సమయం వచ్చింది అంటే నిన్ను ఖచ్చితంగా ఆదుకుంటాను. ఇందులో ఎటువంటి సందేహము లేదు. నీ సమస్యలన్నీ, నీ అన్ని సమస్యల్ని తీర్చి నీ భవిష్యత్తు ఎంతో ఆనందమయంగా చేస్తాను. నా బిడ్డలకు నేను చెప్పే సందేశంలో అన్నీ కూడా అక్షరాల సత్యాలై అవి నువ్వు తెలుసుకొని ఆచరించు. ఏది కూడా వదిలేయడం కాదు. ఈ తండ్రి ఏం చెబుతున్నాడు, మాటల్లో అర్థం ఏంటి అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో ఆ రోజు నీకు అద్భుతమైన జీవితం అనేది ఉంటుంది. నీకు మంచి జీవితం తప్పకుండా అందిస్తాను. నీకు అద్భుతమైన మార్పు అనేది కూడా కనిపిస్తుంది. గొప్ప జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు. నా బిడ్డలకు నేను తోడుగా ఉంటానే ఒక్క మాట చెప్పాను అంటే అది నిలబెట్టుకుంటాను అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతో. ఓం సాయిరామ్.